అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొంత కాలం నుంచి కూడా ఇది అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సాక్షాత్తు ఆలయ చైర్మనే అక్కడ స్వామివారి హుండీలో వచ్చినటువంటి ఉంగరాన్ని తస్కరిస్తూ సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆయన నిక్షిప్తమయ్యాయి. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బీహార్ దొంగలు అటాక్ చేసి కొంత సొత్తును ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా గతంలో జరిగినటువంటి ఆడిట్లో సైతం 50 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగినట్టుగా ఆడిట్ చేసినటువంటి అధికారులు గుర్తించారు. దాని మీద చర్యలు తీసుకున్నారా, మరి మళ్ళీ 50 లక్షలు రికవర్ అయ్యారా లేదా అనేటువంటి కోణంలో సైతం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నాడో ఆయన చేతివాటం చూపెట్టాడు. టెండర్లకు సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసుకున్నాడు, రసీదులు ఇచ్చాడు. అయితే దాదాపు 38 లక్షల పైసలకు రూపాయలని స్వంతానికి వినియోగించుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయన నిలదీస్తే ఒక అగ్రిమెంట్ రాసిచ్చినట్టుగా సమాచారం అందుతుంది. కొన్ని రోజుల్లోగానే నేను ఇస్తాను, మీకు మీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తలనీరాలు కావచ్చు, కొబ్బరికాయలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక టెండర్ ప్రక్రియలో గోల్మాల్ అవుతున్నటువంటి విషయాలు ఆర్టీ ద్వారా వెలుగులోకి తెచ్చాం. గతంలో సైతం తాజాగా ఈ పరిస్థితి నెలకొనడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అసలు ఏం జరుగుతుంది, ఆలయ కమిటీ ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, విచారణ పేరుతోనే ఎండోమెంట్ అధికారులు కాలయాపన చేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు ఏది అనేటువంటి విమర్శలు గుప్పమంటున్నాయి. ఇప్పటికైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలి, అక్రమార్కుల భరతం పట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మనము కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.